గనక చక్కగా స్వామివారి అభిషేకం కాళహస్తి టెంపుల్ లోపల ఉన్నాం. ఇప్పుడైతే చాలా బ్లెస్డ్ థింగ్ ఏంటంటే, హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. ఈ రోజు మనం చేస్తున్న వ్లాగ్ వచ్చేసేసి, ఈ రోజైతే నేను ఫస్ట్ 2026లో ఫస్ట్ కాణిపాకం అయితే వెళ్తున్నాను. జనవరిలో, అంటే మనకి ఆల్రెడీ జనవరిలో కొత్త సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత ఎంతో అద్భుతంగా త్రిరంగ దర్శనం అయితే అయింది కదా. అలాగే ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ అయితే కాణిపాకం వెళ్తున్నాను. వరసిద్ధి వినాయకుడు స్వయంభూ మీ అందరికీ తెలుసు కదా. నేనైతే వరసిద్ధ వినాయక స్వయంభూ కాణిపాకం గురించి అయితే ఆల్రెడీ మనకి ముందుగానే వ్లాగ్ చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఎటువంటి వ్లాగ్ చేయట్లేదు. అక్కడ నుంచి మా పిల్లలు ఇద్దరికి వచ్చేసి శ్రీకాళహస్తిలో ఈరోజు వచ్చేసేసి వాళ్ళకి రాహుకేతువు పూజ ఉంది. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే స్టార్ట్ అవుతున్నాను. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతున్నాం, రెడీ అయిపోయి ఉన్నాము. సో ఇక్కడ నుంచి వచ్చేసేసి మనం వచ్చి ఎంతో మహాపుణ్యక్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తి టెంపుల్ హిస్టరీతోటి, అలాగే ఎంతో పవిత్రమైనటువంటి స్వర్ణముఖి నది గురించి మన వ్లాగ్లో తెలుసుకుందాము. మిగతావంతా ఆన్ ద వేలో వెళుతూ చక్కగా మాట్లాడుకుందాము. బయలుదేరదామా మరి? సో ఫైనల్గా చాలా 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 నెలల తరువాత నాకెంతో ఇష్టమైనటువంటి డివోషనల్ వ్లాగ్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను. అంతేకాకుండా నాకెంతో ఇష్టమైనటువంటి శివయ్య గురించి చెబుతూ మీ ముందుకైతే వచ్చేసాను. సో ఫైనల్గా అయితే నేనైతే కాళహస్తికి అలాగే శ్రీ కాణిపాకంకి అయితే బయలుదేరిపాను. సో మాకు బెంగళూరులో, మీ అందరికీ తెలిసిన విషయం, బెంగళూరులో పూలకి కొద ఉండదండి. సో నేనైతే కేఆర్ మార్కెట్ దగ్గర తెల్లవారుజామున 4:30 చక్కగా అప్పటికే చూసారు ఎంత చక్కటి పూలతోటి, ఎంతో అద్భుతంగా చక్కటి దండలైతే, ఎంతెంత పెద్ద దండలో చూడండి కట్టున్నారు. సో నేనైతే ఎలాగూ ఫస్ట్ కాణిపాకము స్వామివారి అభిషేకానికి వెళ్తున్నాను. ఎలాగూ మనకు అభిషేకం అయిన తర్వాత ఖచ్చితంగా స్వామివారి అలంకారం జరుగుతుంది కాబట్టి ఈ పూలమాలలు 2 తీసుకున్నాను అనమాట. ఒకటి గణపతికి, మరొకటి శివయ్యకి అనమాట. బయలుదేరిపోయి ఎంత చీకటిగా ఉందో చూడండి. నేను ఇంట్లో 4:10 బయలుదేరనమాట. పూల దగ్గరికి వచ్చేసరికి దాదాపు 5 అయిందిలేండి. సో బయలుదేరిపాను అనమాట. ఇప్పుడు చూసారు కదా పొద్దున ఎంత చక్కగా సూర్య భగవానుని దర్శించుకున్నాము. మనం మంచిగా సన్ రైజ్ కూడా అయితే చూసేసామన్నమాట. చాలా బాగుంది. కానీ కనిపిద్దామా వద్దా వీళ్ళకి అన్నట్టు ఆ చెట్ల చాటున దాంకుంటూ ఉన్నాడు ఆ సూర్య భగవానుడు. కానీ చాలా చాలా బాగుంది. మంచిగా సన్ రైజ్ అయితే అయిందనమాట. సో కొంచెం లైట్గా మేఘాలు ఉన్నాయి, కనిపించకుండా దాంకుంటూ అలా సన్ రైజ్ అయితే అయిందనమాట. సో మనమైతే ఇప్పుడు ఫస్ట్ అయితే బయలుదేరుతుంది వచ్చేసేసి కాణిపాకం వెళుతున్నాం అనమాట. ఎందుకంటే ఏ విఘ్నాలు లేకుండా మనకి ఏ పని జరగాలన్నా కూడా, నిర్విఘ్నంగా అన్ని పనులు జరగాలంటే మనం ఖచ్చితంగా ముందు ప్రార్థించాల్సిన భగవానుడు వచ్చేసి వినాయకుడు. సో ఫస్ట్ అయితే వినాయకుడికి కాణిపాకం అయితే వెళ్తున్నాను. అలా వెళ్తూ మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను. ఎంత బాగున్నాయో తెలుసా ఈ పూలతోటి. చూడంగానే 4 ఫోటోలు దిక్కుండా ఉంటామో మనం. సో ఒక 4 ఫోటోలు దిగేసేసి చక్కగా కాసేపు ఒక 10-15 నిమిషాలు ప్రకృతిని ఆస్వాదిస్తూ కాణిపాకం అయితే నేనైతే బయలుదేరిపానమాట మళ్ళీ. సో మాటల్లోనే కాణిపాకం వచ్చేసాము. నాకు తెలిసి ప్రతి ఒక్కరికి కాణిపాకం గురించి తెలిసే ఉంటుంది. ఎవరికైనా తెలియకపోయింటే గనక కాణిపాకం గురించి ఆల్రెడీ మనము నా ఛానల్లో, రాధికా కళ్యాణ్ ఛానల్లో ఆల్రెడీ అయితే వ్లాగ్ చేసేసి ఉన్నాను. సో ఇక్కడ కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడు స్వయంభూ అండి. ఇక్కడ కాణిపాకంలో వినాయకుడు బావిలో ఉంటాడు. మీ అందరికీ తెలిసిన విషయమే కదా. స్వామివారు ఎంతో మహిమ గల ఆయన ఇక్కడ స్వయంభూ. ఇప్పటికి కూడా ప్రతిరోజు కొంత ఆయన పెరుగుతూనే ఉన్నాడనమాట. అందుకే ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేపించుకున్నాను. 2026లో మొదటిగా కాణిపాకం వచ్చి చక్కగా ఆ వినాయకుడి దగ్గర పూజించుకొని అభిషేకం చేసుకొని చక్కగా అయితే ఇక్కడి నుంచి వినాయకుడి తండ్రి అయినటువంటి శివయ్య దగ్గరికి
వాళ్ళ అమ్మగారైన పార్వతీ అమ్మవారి దగ్గరికి. అంటే మనం వెళ్తుంది నెక్స్ట్ శ్రీకాళహస్తికి అనమాట. సో ఇప్పుడైతే పరిగెడుతున్నానమాట. ఎందుకు అంటే నాకు ఉదయం 9 గంటలకు వచ్చేసేసి అభిషేకం, ఇప్పుడు వచ్చేసి 8:40 అయింది. అంటే నాకు ఒక 20 నిమిషాలు మాత్రమే అభిషేకానికి టైం ఉందనమాట. అందుకే ఒక 2 నిమిషాలు ఇక్కడ గబగబా షూట్ తీసేసుకొని పరుగో ఇంకా ఇప్పుడైతే మనం ఫస్ట్ అభిషేకం పూర్తి చేసుకొని వచ్చి మాట్లాడుకుందాము. సో ఫైనల్గా అయితే గనక చక్కగా స్వామివారి అభిషేకం కాణిపాకంలో అయితే మహాగణపతి అభిషేకం, పంచామృత అభిషేకం అయితే పూర్తయిపోయింది. మేమైతే బెంగళూరులో వచ్చేసేసి 4:45 అలా బయలుదేరితే ఇక్కడికి వచ్చేసి 8:50కి ఉన్నాము. 9 o'clock వచ్చేసి మాకు పంచామృత అభిషేకం ఉంది. అభిషేకం టికెట్ కాస్ట్ వచ్చేసి మీకు 700 పడుతుంది. 700లో 2 ఫ్యామిలీ మెంబర్స్ని అలౌ చేస్తారు అండ్ 10 years లోపు పిల్లల్ని కూడా అలౌ చేస్తారు. సో చాలా చాలా బాగా అయితే దర్శనం చేసుకోవచ్చు. అభిషేకంలో ఏంటంటే స్వామివారి నిజరూప దర్శనం దొరుకుతుంది. ఆ తరువాత ఏంటంటే మనకి లోపలికి వదిలి స్వామివారి అలంకార దర్శనం కూడా దొరుకుతుంది. సో దీని వ్లాగ్ అయితే నేను ఆల్రెడీ చేస్తున్నాను, కాణిపాకం వ్లాగ్ అయితే. సో నేను అందుకైతే ఏం చేయట్లేదు. ఇప్పుడైతే ఇక్కడి నుంచి వచ్చేసి మనం వచ్చేసి శ్రీకాళహస్తి వెళ్తున్నాము రాహుకేతు పూజ కోసము. ఉంటానండి మరి. సో స్వామివారికి అభిషేకం ఉన్నప్పుడు పొద్దునే బ్రేక్ఫాస్ట్ ఎలా చేస్తాం చెప్పండి. సో అందుకని చక్కగా ఆ విఘ్నేశ్వరుడి అభిషేకం పూర్తయిన తర్వాత కాళహస్తికి వెళుతూ మధ్యలో ఆగామన్నమాట. మంచిగా ఈ A2B దొరికిందనమాట, అడియార్ ఆనంద్ భవన్ అనమాట. సో చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇక్కడి నుంచి మనము కాళహస్తికి అయితే వెళుతున్నాం అనమాట. ప్లస్ ఇక్కడైతే మంచిగా కార్ పార్కింగ్ ప్లేసు అంతా బాగుంది. సో అందుకోసమని. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడికి రాగానే పోచంపల్లి శారీస్ అనమాట. సో మీకు తెలిసిందే కదా, తిరుపతి చిత్తూరు దగ్గర పోచంపల్లి శారీస్ హ్యాండ్లూము డైరెక్ట్గా మనకి వీవర్స్ నుంచి దొరుకుతుంది కదా. సో చీరలు చూసిన తర్వాత మనం కొనకుండా ఉంటామా? ఒక చీర అయితే కొనేసాను, అలాగే షాపింగ్ కూడా అయిపోయిందనమాట. సో అలాగా స్వామివారి చరిత్ర వింటూ చక్కగా మాట్లాడుకుంటూ పిల్లలతోటి అసలు రాహుకేతు పూజ ఎందుకు చేస్తారు ఏంటి అని చక్కగా పిల్లలకి వివరించుకుంటూ అలా అయితే నేనైతే బయలుదేరిపాను. ఎందుకంటే నాకు 1:30కంతా మళ్ళీ పూజ ఉందన్నమాట. సో అందువల్ల ఏంటంటే త్వరగా అయితే వెళ్తున్నామన్నమాట. సో ఇప్పుడు మనం వచ్చేసేసి శ్రీకాళహస్తికి వెళ్ళి పిల్లలిద్దరి పేరుతోటి రాహుకేతు పూజ చేపించేసుకొని ఇంకా అక్కడి నుంచి తిరిగి ప్రయాణం మళ్ళీ మనకైతే బెంగళూరు. సో ఇప్పుడు ఇక్కడ మనం చక్కగా అయితే మనము శ్రీకాళహస్తి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాము. సో దానికన్నా ముందు ఆ ఆలయాన్ని కట్టింది ఎవరు, అలాగే అసలు ఆ స్వర్ణముఖి నది యొక్క విశేషం ఏంటో తెలుసుకుందాము. సో ఫస్ట్ స్వర్ణముఖి నది గురించి తెలుసుకొని అలాగే ఆలయ చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం. స్వర్ణముఖి నది దక్షిణ భారతదేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రవహించే ప్రముఖ నది ఇది. తిరుపతి చంద్రగిరి మధ్య తొండవాడ సమీప కొండ ప్రాంతంలో ఈ నది జన్మస్థలం. ప్రముఖ శైవ క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తి ఈ నది ఒడ్డున నెలకొని ఉంది. సాధారణంగా అక్టోబరు నుంచి డిసెంబరు దాకా ప్రవహిస్తుంది. ఈ నదికి ఉపనదులైన భీమా, కళ్యాణి నదులు సంగమించి తొండవాడలో త్రివేణి సంగమంగా మారి ఉత్తరి వాహినిగా ప్రవహించి తూర్పు బంగాళాఖాతంలో విలీనం అవుతాయి. ఇక ఈ నది పురాణము. హిమాలయాలలో శివపార్వతుల కళ్యాణానికి కదలి వచ్చిన దేవ, ఋషి, మానవ గణాల భారముతో భూమి ఒక వైపుకు వంగిపోయిన సందర్భములో శివుడు అగస్త్య మహామునిని పిలిచి వింధ్య పర్వతాలకు అవతలి వైపుకు వెళ్లమని ఆదేశించాడు. అగస్త్యుడు శివుని ఆదేశాన్ని అనుసరించి భారతదేశ దక్షిణ ప్రాంతానికి తరలి వెళ్ళినాడు. పోతూ సూర్య గమనానికి అడ్డు తగులుతూ పెరుగుతున్న వింధ్య పర్వతం వద్ద తాను తిరిగి వచ్చే వరకు పెరగకూడదని వరం స్వీకరించినాడు. అందువలన వింధ్య పర్వతాల పెరుగుదల ఆగిపోయింది. అగస్త్యుడు తిరిగి ఉత్తర దిశకు వెళ్లలేదు. ఇలా వింధ్య పర్వత శ్రేణుల గర్వభంగం చేసినాడు అగస్త్య మహర్షి. దక్షిణ దిశకు వచ్చిన అగస్త్యుడు కృష్ణానది, జ్యోతి సిద్ధవటం, శ్రీశైలం, ద్రాక్షారామం మొదలైన పుణ్యక్షేత్రాల అన్నీ తిరిగి చివరకు శ్రీకాళహస్తికి చేరుకున్నాడు. అక్కడ స్నాన పానాలకు, జప తపాలకు తగిన నీరు లభించని కారణముగా కాళహస్తికి 4 యోజనముల దూరములో పడమర దిశగా ఉన్న
పర్వత శ్రేణులలో తపస్సు చేయగా బ్రహ్మాదులు దేవగణములతో శివుడిని దర్శించుకొని అగస్త్యుని కోరిక తెలిపారు. శివుడు ఆ ప్రదేశంలో ఒక నదీమ తల్లి ఆవిర్భవానికి అనుగ్రహించగా ఆకాశము నుండి గంగా భవాని స్వర్ణ కాంతులతో భూమి మీదకు దిగివచ్చింది. అందువలన ఈ నదికి స్వర్ణముఖి అని నామధేయురాలు అయ్యింది ఈ నది. అలాగే స్థానిక పురాణాల ప్రకారం ఈ నదిలో బంగారు రేణువులు ప్రవహించేవని చెబుతారు. అందుకే దీనికి స్వర్ణముఖి నది అని పేరు వచ్చింది. సో ఫైనల్ గా అయితే కాణిపాక దర్శనము అభిషేకం పూర్తి చేసుకొని శ్రీకాళహస్తి దగ్గరికి అయితే వచ్చేసాము. కాళహస్తి దగ్గర మేము ఆల్రెడీ చెప్పేటుండటం వల్ల మనుషులైతే వచ్చి రెడీగా ఉన్నారు. ఇప్పుడైతే దర్శనానికి స్వామివారి మన రాహుకేతు పూజకైతే వెళ్తున్నాము ఇప్పుడు. సో ఫైనల్గా అయితే మనమైతే టెంపుల్ లోపలికి వచ్చేస్తున్నాము. ఇప్పుడు శ్రీకాళహస్తి టెంపుల్ లోపల ఉన్నాము ఇప్పుడైతే గనక. సో పిల్లలకి 2500 రూపీస్ టికెట్ వచ్చేసేసి మనకేంటంటే టెంపుల్ లోపల జరుగుతుంది. మనకు వచ్చి రాహుకేతు పూజ 500, 1000, 1500 వచ్చేసేసి బయట జరుగుతుందంట. ఇట్ విచ్ ఇస్ కామన్ ఫర్ ఎవ్రీ వన్. 2500 అండ్ 5000 వచ్చేసి మీకు మాత్రమే స్పెషల్గా పూజారి వచ్చి సపరేట్గా కూర్చోబెట్టి వచ్చేసి మీకు రాహుకేతు పూజ చేస్తారు. సో నేను ఆల్రెడీ చెప్పున్నాను కదా, నేను దర్శనానికి వస్తున్నానని చెప్పడం వల్ల నేను తెలిసిన వాళ్ళకి చెప్పున్నాను. వాళ్ళు ఏంటంటే టికెట్ తీసుకురావడానికి వెళ్ళారనమాట. ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు రాహుకేతు పూజ తర్వాత ఇక్కడి నుంచి మనం డైరెక్ట్గా బ్యాక్ టు ద బెంగళూరు. సో వైల్ గోయింగ్ మనం బ్యాక్ వెళ్ళేటప్పుడు కంప్లీట్గా శ్రీకాళహస్తి ఆలయ చరిత్రనంతా తెలుసుకుందాము. అలాగే స్వర్ణముఖి నది గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాము. సో మ్యాక్సిమం అయితే టెంపుల్ లోపల షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అదర్వైజ్ ఆన్ ద వేలో వెళ్తూ టెంపుల్ గురించి అన్ని విషయాలు అయితే కనుక్కుందాము. ఇప్పుడు మనం మొదటిగా ఇక్కడ ఆలయ చరిత్ర గురించి అయితే తెలుసుకుందాము. భారతదేశంలోని పంచభూత లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన వాయులింగం ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు స్వయంగా కొలువు తీరి ఉన్నాడని, దీనికి నిదర్శనం ఈ లింగానికి ప్రాణం ఉండటమే కారణమని అంటారు. సృష్టి స్థితి లయ కారకుడైన పరమేశ్వరుడికి అఖండ భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క క్షేత్రములో శివలింగానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. వీటన్నింటిలో 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ క్షేత్రానికి అక్కడ లింగ రూపములో కొలువైన విశ్వనాథుణ్ణి అత్యంత మహిమాన్వితంగా భావిస్తారు. కానీ ఆ క్షేత్రము కంటే కూడా మహిమగల ప్రదేశముగా ఒక క్షేత్రాన్ని భావిస్తారు. అదే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంది. భారతదేశములోనే అత్యంత ప్రాచీనమైన పంచభూత లింగాలలో 4వ అయిన వాయువు లింగం ఇక్కడ పూజలందుకుంటుంది. అద్భుతమైన భారతీయ వాస్తు కళకు ఈ ఆలయ నిర్మాణ శైలి అద్దం పడుతుంది. శ్రీకృష్ణ దేవరాయుల కాలంలో నిర్మించిన గాలిగోపురం, చెక్కు చెదరని రీతిలో కనిపించే 1000 కాళ్ల మండపాలు ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణలు. కళంకారి కళకు శ్రీకాళహస్తి పెట్టింది పేరు. శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివలింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు. దీనికి ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది. ఆలయం గర్భగుడిలో ఉన్న అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్న శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. వాయులింగంగా కొలువైన స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసము. అంతేకాకుండా ఈ శివలింగానికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. దేశములోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాలలో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తుంటారు. కొన్ని చోట్ల భక్తులకు కూడా ఆ అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవ్వరు కూడా తాకరు. ప్రాణవాయులింగంగా పూజలందుకునే ఈ లింగం తెల్లని వర్ణములో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. అందుచేతన శ్రీకాళహస్తీశ్వరుని
కర్పూర లింగంగా కూడా పిలుస్తారు. నవగ్రహ కవచముతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజు పచ్చ కర్పూరముతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తారు. శ్రీకాళహస్తి విశేషాలు. శ్రీ అంటే సాలీడు, కాళము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవుల చేత పూజలు అందుకుంటున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చినట్లు పురాణ కథనం. సాలెపురుగు, పాము, ఏనుగుల ఆత్మలను తనలో విలీనము చేసుకొని స్వామి స్వయంభువుగా ఇక్కడ కొలువై ఉన్నట్లు చెబుతారు. ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసంగా సద్యోమ క్షేత్ర, శివానందక నిలయం, సత్య మహాభాస్కర క్షేత్రం అనే వివిధ పేర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖముగా, స్వామివారు శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమ ముఖముగా దర్శనం ఇస్తారు. గణపతి ఉత్తర దిక్కుగా, దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా ఇక్కడ కొలువుతీరి ఉన్నారు. ఈ ఆలయంలో తూర్పు ద్వారము గుండా ప్రవహించి మొదట పాతాళ వినాయకుని దర్శించుకొని తరువాత శ్రీకాళహస్తీశ్వరుని భక్తులు దర్శించుకుంటారు. పాతాళ గణపతితో పాటు ఈ క్షేత్రంలో వల్లభ గణపతి, మహాలక్ష్మి గణపతి, సహస్రలింగేశ్వర దేవాలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. దేశములోని అతి పురాతన క్షేత్రాలలో ఒకటైన ఈ దేవాలయంలో నిర్మాణ శైలి నుంచి మూలం విరాట్ వరకు అడుగడుగున ఆసక్తికర విషయాలు ఎన్నో దాగి ఉన్నాయి. సాధారణంగా భక్తుడు ఎప్పుడు భగవంతుని పాదాల చెంతన ఉంటాడు. కానీ ఈ శ్రీకాళహస్తిలో ఇది భిన్నంగా కనిపిస్తుంది మనకి. పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్పకు కొండపైన దేవాలయం ఉంటే శ్రీకాళహస్తీశ్వరుడికి పాదాల కింద ఆలయం ఉంటుంది. అందుకే పరమేశ్వరుని భక్త వల్లభుడు అని కూడా పిలుస్తారు. మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో తొలి పూజను కొండపై ఉన్న కన్నప్ప ఆలయములో చేయటము మరొక విశేషము. పరమేశ్వరుడికి మహాభక్తులైన రోమస మహర్షి, దుర్జటుల దేహాలను కూడా శ్రీకాళహస్తీశ్వర ఆలయములో సమాధి చేశారు. ఆలయం రాజద్వారం దాటే గడప కింద వారి దేహాలను ఉంచారు. వేశ్య కన్యలు, యాదవ రాజు, వశిష్ఠుడు ఇలా ఎన్నో కథలు ఈ క్షేత్ర మహత్యముతో పెనవేసుకొని ఉన్నాయి. ఇక ఇక్కడ రాహుకేతు శాంతి పూజలు. శ్రీకాళహస్తి క్షేత్రం అనగానే మొట్టమొదటి మనకు గుర్తు వచ్చేది రాహుకేతు శాంతి పూజలు. శ్రీకాళహస్తీశ్వరుడు ఉంటే నవగ్రహ కవచ ద్వారా రాహుకేతువులతో పాటు గ్రహాలన్నీ పరమేశ్వరుడి అదుపులో ఉంటాయని నమ్ముతారు. ఇక జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి కూడా కేతువు వడ్డాణంగా ఉంటాడు. అందువల్ల ఈ క్షేత్రములో రాహుకేతు శాంతి పూజలు ప్రముఖంగా నిర్వహిస్తూ ఉంటారు. ఆలయములో జరిగే ఈ శాంతి పూజల్లో ఒకేసారి వందల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు. సాధారణంగా శైవ క్షేత్రాలలో నవగ్రహ మండపం విడిగా ఉంటుంది. కానీ ఇక్కడ నవగ్రహాల అన్నీ కాకుండా కేవలం శనీశ్వరుడికి మాత్రమే మండపం ఉంటుంది. శని త్రయోదశి రోజున ఇక్కడ శనీశ్వరుడికి చేసే అభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ పాల్గొంటూ ఉంటారు. చెంగల్వరాయుని ఆలయం. శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వల్లీ దేవసేన సమేత చెంగల్వరాయునిగా కొలుస్తారు. ఇక్కడ తప్ప దేశంలో మరి ఎక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఈ పేరు ఉండదు. అదేవిధంగా ఆలయంలో ఉండే మరో ప్రధాన ఆకర్షణ సహస్రనామ మండపం. శ్రీకాళహస్తి ఆలయంలో ఎక్కడ కూడా ఆకాశం కనిపించదు. కానీ ఈ మండపంలో ప్రత్యేకంగా కేటాయించిన గుర్తుల వద్ద నిలబడి చూస్తే స్వామివారి శిఖరం, అమ్మవారి శిఖరం, భక్త కన్నప్ప ఆలయ శిఖరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ మండపంలో ధర్మరాజు, యమధర్మరాజు, చిత్రగుప్తుడులు ప్రతిష్ఠించిన శివలింగాలు కూడా కనిపిస్తాయి. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, విశిష్టతలతో శ్రీకాళహస్తి క్షేత్రం ఆధ్యాత్మికత, పర్యాటక గమ్యస్థానంగా మారింది. ఈ క్షేత్రాన్ని
ఒక్కసారి సందర్శించిన వారు మళ్ళీ మళ్ళీ సందర్శించేందుకు ఉత్సాహం చూపిస్తూనే ఉంటారు. విన్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి స్వర్ణముఖి నది గురించి. అలాగే మనకి పంచభూత లింగాలలో వాయులింగంగా కొలువు తీరినటువంటి ఆ పరమేశ్వరుని ఆలయ చరిత్రని అందరు కూడా విన్నారు కదా. మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైనా ఇప్పటి వరకు కూడా శ్రీకాళహస్తిని దర్శించకుండా ఉంటే కనుక ఖచ్చితంగా మీ జీవితంలో ఒక్కసారైనా ఆ శ్రీకాళహస్తీశ్వరుని దర్శించాలని మనసారా కోరుకుంటున్నానండి. సో ఫైనల్గా అయితే చాలా చాలా హ్యాపీగా అయితే రాహుకేతు పూజ జరిగిందండి. చాలా బాగా జరిగింది. నేను ఆల్రెడీ చెప్పున్నాను కదా, మనకి రాహుకేతు పూజకి 500 ఉంది టికెట్, 1000 ఉంది టికెట్, 1500 టికెట్ ఉంది, అలాగే 2500 5000 రూపీస్ టికెట్. మేమైతే 2500 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము పిల్లలిద్దరికి కాబట్టి. వాళ్ళిద్దరు కూర్చొని చాలా చక్కగా అయితే పూజ చేశారు. డిఫరెన్స్ ఏంటి అంటే 500 1000 ఏంటంటే అందరినీ కలిపి కూర్చోపెట్టి ఏదో చేసామనే ఉంటుంది అనమాట. 1500 కొంచెం పర్వాలేదు. 2500 అండ్ 5000 ఏంటంటే మనం కంప్లీట్గా ఆలయం లోపల చేస్తామన్నమాట. మనము రాహుకేతు పూజ అనేది ఎప్పుడో జన్మకు ఒకసారి చెప్పించుకుంటాము. ఇంత ఖర్చు పెట్టినప్పుడు 2500 అనేది అంటే అందరికీ నేను చెప్పట్లేదండి, దాని గురించి తప్పుగా అనుకోవద్దు. 2500 అనేది ఒక్కసారి చేపించుకుంటే మనశ్శాంతిగా ఆలయం లోపల చేపించుకున్నాము అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ 500 కానివ్వండి, 1000 కానివ్వండి, 1500 కానివ్వండి, ఆలయం లోపల కాదండి, ఆలయం బయట చేస్తారనమాట. 2500 అండ్ 5000 మాత్రమే ఆలయం లోపలైతే చేస్తారనమాట. అండ్ మనకు సపరేట్గా పూజారి గారు ఉండి చేపిస్తారనమాట. చాలా బాగా జరిగింది. ఆ తర్వాత దర్శనం అండి మహా అద్భుతంగా అయితే జరిగింది. 2 సార్లు దర్శనం చేసుకున్నాం స్వామివారిని. అండ్ ఇంకొకటి చాలా చాలా బ్లెస్డ్ థింగ్ ఏంటంటే ఆలయం వెనక వైపు అందరినీ వదలరు. సో ఈరోజు మా కోసం సుధాకర్ గారని ఉండి దగ్గరుండి మమ్మల్ని ఈ యొక్క దర్శనం అయితే చేపించున్నారనమాట. లక్ష్మీ అమ్మవారు, సరస్వతి అమ్మవారు, పార్వతి అమ్మవారు ముగ్గురు కలిసి ఆలయం వెనకాల ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. ఆ ప్లేస్లో అంటే మనకి గర్భగుడి లోపలే ఆలయం వెనక ఒక ప్లేస్ ఉంటుందండి. ఆ ప్లేసులో అమ్మవార్లు ముగ్గురు కూడా ధ్యానం అంటే తపస్సు చేసిన ప్లేసు, తపస్సు చేసి అక్కడే ఐక్యమైపోయారనమాట. ముగ్గురు కలిసి 3 శరీరాలు ఉంటాయండి. అంటే 3 భాగాలు, అంటే 3 తలలు శరీరం అయితే ఉంటుంది, కాళ్ళు మాత్రం 2 ఉంటాయి అనమాట. అంటే ముగ్గురు కలిపి ఒక ప్లేస్లోనే ఐక్యమైపోయిన ప్లేస్ అనమాట. అంటే ముగ్గురు కలిసి తపస్సు చేసిన ప్లేసు. ఎంత అదృష్టం ఉంటేనో నేను ఈ దర్శనం అయితే చేసుకోగలిగాను. నేను పిల్లలిద్దరు అక్కడ అమ్మవారికి తల మొట్టిచ్చి దర్శనం చేసుకున్నాము. చాలా 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 హ్యాపీగా అనిపించింది. నేను ఇదివరకు శ్రీకాళహస్తి చాలాసార్లు వెళ్ళున్నానండి, ఎప్పుడు ఆ దర్శనం అయితే జరగలేదు. అసలు అక్కడ ఉంది అమ్మవార్లు ముగ్గురు అక్కడ ఉన్నది అని కూడా మనకు తెలియదు. ఎందుకంటే నేల మీద ఉంటుంది అనమాట. అటువైపు అసలు ఎవరిని వదలరు అనమాట. ఈరోజు మనకి చెప్పున్నాను కదా సుధాకర్ గారు అని చెప్పేసి, ఆయన ఉండి సపరేట్గా గేట్ ఓపెన్ చేసి మా ముగ్గురిని లోపలికి పంపించి దర్శనం చేపించారు. అండ్ 2 times స్వామివారి దర్శనం. అసలు ఇంకా అమ్మవారి దర్శనం అయితే జ్ఞాన ప్రసూనాంబ, ఇక్కడ శివయ్య అయితే ఇటొచ్చేసేసి మనకి అమ్మవారు పార్వతి అమ్మవారు వచ్చేసి జ్ఞాన ప్రసూనాంబ రూపంలో ఇక్కడైతే వెలసి ఉన్నారనమాట. అసలు అమ్మవారిదైతే అల్టిమేట్ దర్శనం అండి. లోపలికి వెళ్ళిపోయి అసలు ఎంతసేపు చూసామంటే అంతసేపు చూసామన్నమాట కళ్ళారా. చాలా 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 బాగా దర్శనం అయితే జరిగింది. అండ్ దీనంతటికి కారణం వచ్చేసి రమణ గారు అనమాట. సో చాలా థ్యాంక్స్ టు రమణ గారు అండ్ సుధాకర్ గారు. సో మనమైతే బెంగళూరు ఆల్రెడీ రిటర్న్ అయిపోయామండి. సో ఇప్పుడు ఆన్ ద వేలో ఉన్నామన్నమాట. మధ్యాహ్నం లంచ్ అదేం చేయలేదు, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేసాము అండ్ రాహుకేతు పూజ అయితే చేయించుకుంటున్నాను కదా అని చెప్పేసి. సో ఇప్పుడైతే రిటర్న్ బ్యాక్ టు బెంగళూరు వెళ్తూ ఒక చిన్న టీ బ్రేక్ అయితే ఆగామన్నమాట. ఇక్కడ అంతే ఒక 6-6:30 ఆ టైంలో ఒక టీ బ్రేక్ కోసం అయితే ఆగామన్నమాట. సో టీ బ్రేక్ తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 9:30-10 అయితే అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే మేమైతే ఆల్మోస్ట్ నియర్ బెంగళూరు ఇంకొక 70-75 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్నాము.
సో ఒకేసారి డిన్నర్ పూర్తి చేసుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి డిన్నర్కి అయితే ఒక బ్రేక్ తీసుకున్నాం అనమాట. ఈ ప్లేస్ మేము చాలా రెగ్యులర్గా ఆగే ప్లేసు. మేము ఒకవేళ బెంగళూరు నుంచి ఆంధ్ర వెళ్తున్నా, ఆంధ్ర నుంచి రిటర్న్ బ్యాక్ టు బెంగళూరు వస్తున్నా రెగ్యులర్గా ఆగుతుంటాం అనమాట. ఇక్కడైతే మనకి అన్నీ కూడా అంటే లైక్ అన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి అనమాట. లైక్ పిజ్జాస్ కానీ, బర్గర్స్ కానీ, లేకపోతే సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది. అండ్ వాష్రూమ్స్ అవన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి, క్లీన్గా ఉంటాయి అని చెప్పేసి ఎప్పుడో తెల్లవారుజామున 3:30కి లేచారు కదా పిల్లలు. టీ బ్రేక్ తర్వాత ఫుల్గా నిద్రేశారనమాట. ఇంకా ఇప్పుడు లేపి భోజనానికి లేపుతున్నా కూడా చాలా మారం చేశారు. లేదంటే ఏదో ఒకటి తినాలి కదని నేను గొడవ చేసి ఆపి లేపితే ఇంకా లేచి తిన్నారనమాట. సో ఫైనల్గా అయితే మనమైతే సిటీలో కూడా వచ్చేసామన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అవుతుందండి. సో బెంగళూరు సిటీలోకి ఎంటర్ అయ్యాము. ఆల్మోస్ట్ 11 అయిందనమాట. ఎప్పుడో పొద్దున 4:30కి బయలుదేరితే ఇప్పుడు సిటీ అవుట్కట్స్లో మేమైతే 11కు ఉన్నాము. అండ్ ఈ సిటీ అవుట్కట్స్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఈజీగా ఇంకొక గంట అయితే పడుతుందన్నమాట. కానీ చాలా 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 హ్యాపీగా ఉంది. ఎందుకంటే కాణిపాకంలో వినాయకుడి యొక్క అభిషేకం కానివ్వండి, శ్రీకాళహస్తిలో ఎంతో అద్భుతంగా రాహుకేతు పూజ కానివ్వండి, స్వామివారిని అయితే 2 సార్లు దర్శించుకున్నాము. అలాగే అమ్మవారిని ఎంతో కన్నుల పండగగా అయితే చూసామన్నమాట. సో ఆ దర్శనాల ముందు ఈ నిద్రదేముంది చెప్పండి. సో నాకు తెలిసి మీ అందరికీ ఈ వ్లాగ్ చాలా నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికీ టెంపుల్ హిస్టరీ నచ్చింది కదా. నచ్చితే కామెంట్స్ పెట్టండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మంచి ఇంకా చాలా చాలా మంచి వ్లాగ్స్ తోటి, ఆలయ చరిత్రలతోటి అయితే మీ ముందుకు వస్తాను. సో మేమైతే ఫైనల్గా మా అపార్ట్మెంట్లోకి ఆ దేవుడి దయ వల్ల ఏ ఇబ్బంది లేకుండా చాలా హాయిగా ప్రయాణం చేసుకుంటూ సేఫ్గా అయితే ఇంటికైతే రీచ్ అయిపోయామండి. మరి ఉంటానైతే. సీ యూ, బాయ్. ఫైనల్గా ఇంటికి వచ్చామండి. ఎప్పుడో పొద్దున 4:45 ఇంట్లో బయలుదేరితే ఇప్పుడు టైం ఎంత? 12 పడ్డాం. అర్ధరాత్రి 12 ఇంట్లో పడ్డాం. అమ్మో, మా తల ప్రాణాలు తోక్కొచ్చేసినాయి అనుకోండి. అసలు దానికి తోడు ఇంకోటి ఏంటంటే నిన్న రాత్రి నాకు హెల్త్ బాగాలేదండి. కొంచెం యాక్చువల్గా సివియర్గా గ్యాస్ట్రిటిస్ వచ్చి అస్సలు నిద్రపట్ల. 2 దాకా నిద్రపోలేదు. 3కి నిద్ర లేచాను. నేను నిద్ర లేచేసరికి పొద్దున్న నాకు టైం లేక నేను చెప్పలేదండి. ఇప్పుడు కూడా ఓపిక లేదు, కానీ చెప్పాలని చెప్తున్నా. ఈ డ్రైవ్యూ యాప్ వాడు డ్రైవర్ని ఇవ్వాల. నేను యూజువల్లీ డ్రైవ్యూ యాప్ నుంచి డ్రైవర్ని బుక్ చేసుకుంటా, వాడు డ్రైవర్ని ఇవ్వాల. అసలు నాకేం అర్థం కాల. ఇటు కాణిపాకంలో అభిషేకాన్ని బుకింగ్ అయిపోయింది, అక్కడ శ్రీకాళహస్తిలో పిల్లలిద్దరి పేరుతో రాహుకేతు పూజ బుకింగ్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా అప్పటికప్పుడు నాకు పాపం రెగ్యులర్గా వచ్చే ఒక అబ్బాయి అప్పుడే పాపం 10:30కో 11కో వచ్చాడు తమిళనాడు నుంచి. ఇంకా నేను ఫోన్ చేశానని పాపం తెల్లవారుజామున 3:15కి నేను ఫోన్ చేస్తే పరిగెత్తుకుంటే పాపం 4:15కి వచ్చాడు. ఆ అబ్బాయి నిజంగా ఆ అబ్బాయి పుణ్యమా ఈరోజు మాకు దర్శనమైంది నిజం చెప్పాలంటే. అమ్మో, అసలు మా పని అయితే అయిపోయిందండి. సరే, ఎనీవే మీ అందరికీ ఈ వ్లాగ్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా నాకు ఓపిక అస్సలు లేదండి. సో మీ అందరికీ ఈ వ్లాగ్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. చాలా బాగుంది కదా మన స్వర్ణముఖి నది గురించి కానివ్వండి, లేకపోతే మనకి శ్రీకాళహస్తి టెంపుల్ హిస్టరీ కానివ్వండి, ఎంత బాగుందో చూడండి. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కామెంట్స్ పెట్టండి. అయితే ఉంటానండి. గుడ్ నైట్. మళ్ళీ రేపు పొద్దున్న అసలే మనకి రథసప్తమి. పొద్దున్నే 7:30 లోపల తలకు స్నానం వేరే చేయాలి, పొంగలు పెట్టుకోవాలి, ఇన్ని పనులు. ఇప్పుడు చూస్తే 12 అయిపోయింది నా పని. ఉంటానండి మరి. సీ యూ.